హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎవరికైనా మీలో ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అంటే ఫేస్బుక్ మెసెంజర్లోకి వచ్చి ప్లీజ్ మెసేజ్ చేయండి. సో ఒరిజినల్ కరుంగలి మాలలు అవైలబుల్గా ఉన్నాయి, బ్రేస్లెట్లు కూడా ఉన్నాయి. సో కాబట్టి తొందరగా త్వరపడండి. మీకు బ్రేస్లెట్ 500, మాల 8mm 1500 జీపే చేయొచ్చు. నా నెంబర్ ఇస్తా. నెక్స్ట్ సాటర్డే ఎపిసోడ్ రివ్యూలోకి వచ్చేద్దాం. శివ ప్రమోషన్స్ మీదే నడిచింది. శివ అంటే గుర్తొచ్చేది సైకిల్ చైన్ లాగడం, గుంజటం, దాంతోనే మీకు ఆ సేవింగ్ అనేది కూడా పెట్టారు. అయితే ఇక్కడ రామ్ గోపాల్ వర్మ స్టేజ్ మీదకి తెచ్చిన తర్వాత కాసేపు అవుట్స్మేట్స్తో ఆడుకుంటాడు అనుకున్నా, పవన్ దొరికేసాడు, పవన్తో ఆడుకున్నాడు. సో సిల్లీ క్వశ్చన్ రాము వేసాడు క్వశ్చన్. రాముది కూడా అటు రాము ఇటు రాము, ఇద్దరు రాము వర్సెస్ రాము నడిచింది. సో శివ సినిమాకి వస్తే 4Kలో రిలీజ్ అవుతుంది, డాల్బీలో. సో అందరూ కూడా మస్ట్గా వాచ్ చేయండి. ఎందుకంటే అప్పట్లో ఆ సౌండ్ ఎఫెక్ట్కే అసలు తద్దరిల్లిపోయింది. ముఖ్యంగా డెడ్ బాడీ వేసుకుని తలుపు కొట్టేటప్పుడు ఉంటుంది ఒక ఆర్ఆర్, అలాగే సైకిల్ చైన్ లాగేటప్పుడు, అదే పాపను ఎక్కించుకుని సైకిల్ తొక్కేటప్పుడు, అది కోటి సందుల్లో అల్లే ఉంటుంది. సో నాకు బాగా గుర్తుంది. చాలా చిన్న నేను కూడా సినిమా చూసాం, హైదరాబాద్లో చూసాను నేను కూడా. సో 14th నేను కూడా చూడాలనుకుంటున్నా, మీరు కూడా చూడండి. ఇంక శివ ప్రమోషన్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఆడియన్స్ ఓటింగ్ అనేది ఇద్దాం. అక్కడున్న ఆడియన్స్కి ప్యాడ్స్ ఇచ్చి ఓటింగ్ చేయమన్నారు. అక్కడున్న ఆడియన్స్ స్ట్రెంత్ ఎంత ఉందో అంతవరకే వచ్చింది. సో దీన్ని మీరు కన్సిడరేషన్ తీసుకుని విన్నర్, రన్నర్, 3rd ప్లేస్, 4th ప్లేస్, 5th, టాప్ 5 డిసైడ్ చేయకండి. బట్ సుమన్ శెట్టి చూస్తే మాత్రం నాకు టాప్ 5లో ఉంటాడని అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడున్న ఆడియన్స్లో 100% ఓటింగ్ అనేది పడింది కాబట్టి మ్యాక్సిమం టాప్ 5లో ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం ఈ వీక్ డీప్ డేంజర్ జోన్లో ఉన్నాడు. అలాగే చాలా మటుకు వీక్స్లో కొన్నిటిలో 2nd ప్లేస్లోకి వెళ్ళిపోయాడు సుమన్ శెట్టి. ఆ తర్వాత ఆట కొంచెం డ్రాప్ అయింది, ఓటింగ్ డ్రాప్ అయింది. ఇప్పుడు ఈ మధ్య మొన్న ఈ వీక్ అంతా బాగా ఆడాడు కాబట్టి కొంచెం ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరిగింది. నెక్స్ట్ తనుజ, సుమన్ ఇద్దరిని కూడా నేను అప్రిషియేట్ చేస్తా. సూపర్ అంటే సూపర్ అని చెప్తే, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఛాన్స్ వాళ్ళు ఉపయోగించుకోలేదు. ముఖ్యంగా సుమన్ డెసిషన్ అనేది నాకు బాగా నచ్చింది. సో భరణి సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది అంటే అసలు వద్దు, అవసరమే లేదు. భరణి అన్నది ఏమీ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఏదైతే ఉందో నేను ఆడి కంటెండర్షిప్ తెచ్చుకుంటా అన్నాడు. డైరెక్ట్ కంటెండర్షిప్ వల్ల ఉపయోగం లేదు. డైరెక్ట్ కెప్టెన్ అయితే ఏమైనా ఆలోచించి ఉండేవాడేమో, అది కూడా అక్కర్లేదు. కానీ పక్కన వాళ్ళు సాక్రిఫైస్ చేస్తే మనకు వస్తుంది అనుకున్నది మనకు వద్దు. ఏదైనా సరే, చిన్న బెనిఫిట్ అయినా సరే మనకు వద్దు. మరి ఈ విషయంలో ఇమాన్యుయల్ తప్పు చేశాడా, మీకేమనిపిస్తుంది అనేది మస్ట్గా కామెంట్ చేయండి. నేను కామెంట్లు మొత్తం చదువుతా. సో మన నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లు చదివి వీడియో పెడతా. ఇమాన్యుయల్ తప్పు చేశాడా, ఇదే మన టైటిల్. నాకు తెలిసి తను రాంగ్ డెసిషన్ తీసుకున్నాడేమో అని నాకు అనిపించింది. అది కూడా గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ అనేసరికి బాగా టెంప్ట్ అయిపోయాడు. అంటే నిజంగానే పంపిందా లేదా, కొంచెం దూరం పెరిగింది, ఇదంతా కూడా చెప్తూ వచ్చాడు కదా మనందరికి కూడా. సో ఆ సెన్స్తో ఏమన్నా ఒకసారి వినాలనుకున్నాడా ఏదో, కానీ అక్కడ కొద్ది కన్వీనియంట్గా తనకి తను మార్చుకున్నాడు. ఏంటంటే తను టాప్ 5 వరకు వెళ్ళాక అది ఉపయోగించుకుంటా అంటున్నాడండి. ఆ పవర్ ఏంటో తనకు నిజంగా అర్థం కాలేదన్నాడు. ఇమాన్యుయల్ మాటలు ఫస్ట్ టైం విన్నప్పుడు నేను కూడా కన్విన్స్ అయ్యా. అవును కదా, గౌరవ్కి అసలు అర్థం కావట్లేదు గేము, ఆ పవర్ ఏంటో, బ్లెస్సింగ్ పవర్ అనేది అర్థం కాలేదు, అది ఎలా ఆటని అర్థం చేసుకున్నాడు. అంటే ఆటలో అటకాయించినప్పుడు, మనం ఎక్కడైనా ఆగిపోయినప్పుడు బిగ్ బాస్ని సలహా అడగచ్చు. దట్ ఈస్ ద పవర్. అది ఏదైనా సరే అనుకున్నా నేను. ఇమాన్యుయల్ చెప్పింది కొద్దిగా నాకు కన్విన్స్గా అనిపించింది. కానీ మళ్ళీ చెప్తున్నా వినండి. తర్వాత గౌరవ్ ఇమాన్యుయల్ డిస్కషన్ జరుగుతూ గౌరవ్ ఒక మాట అనేసరికి పూర్తిగా ఇమాన్యుయల్ తప్పు చేశాడా అనిపించింది నాకు. సారీ చెప్పాడు ఫస్ట్ గౌరవ్. నా పవర్ ఎందుకు తీసుకోవాలి, అంత ఇది ఉన్నప్పుడు నాకు పవర్ గురించి తెలియదని నువ్వేలా అనుకుంటావు, నాకు తెలుసు. ఇప్పుడు టాప్ 5కి వెళ్ళాలని ఇలా ఉంటుంది ఒక రూట్ వేరేది ఉంటుంది. అప్పుడు నేను ఏం చేయాలి అని బిగ్ బాస్ డెసిషన్ అడిగినప్పుడు నాకు బిగ్ బాస్ స్వచ్ఛందంగా ఒక రూట్ చూపిస్తారు, అది నాకు తెలుసు ఎప్పుడు వాడాలో. నేను టాప్ 5 రీచ్ అయ్యేటప్పుడు వాడదాం అనుకున్నాను, మీకెందుకు, యు ఆర్ ఎ సెల్ఫిష్ అన్నాడు.
సో నాకెందుకో ఈ వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ వింటే నాకు గౌరవ్ కొంచెం అంత తింగరోడేం కాదు, బ్రహ్మాండంగానే గేమ్ని అనలైజ్ చేయగలుగుతాడు అని నాకు అనిపించింది చెప్తున్నా. ఇట్స్ మై పర్సెప్షన్ కంప్లీట్గా. అందుకని ఇమాన్యుయల్ తప్పు చేసాడేమో అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక తనూజ అండ్ పవన్ ఇద్దరు విషయంకి వద్దాం. సో తనూజ పవన్ నిజంగానే సూపర్. ఎందుకంటే ఫస్ట్ తనూజ వెళ్తే పవన్కి అసలు ఇమ్యూనిటీ ఉండదు ఈ త్రూ అవుట్ సీజన్. అంటే ఇంకెంత మహా అంటే 3 వారాలు ఇమ్యూనిటీ ఉంటుంది. 2 వారాల్లో ఒకటి గ్రాండ్ ఫినాలే టికెట్ పెడతారు, ఒకటి ఎలాగ ఎవిక్షన్ ఫ్రీ పాస్ అని ఒకటి ఖచ్చితంగా ఉంటుంది, దానికోసం పోరాడతారు. గ్రాండ్ ఫినాలేలో ఫినాలే టికెట్ కోసం పోరాడతారు. 3 వారాలు. సార్ దాని గురించి ఆలోచించి పక్కన పెడితే నాకు వద్దు అంది తనూజ. తను చాలా క్లారిటీగా ఫోకస్డ్గా చెప్పేసి వెళ్ళిపోయింది. తర్వాత ఎప్పుడైతే పవన్ పిలిచారో పవన్ కొంచెం కన్విన్స్ అయ్యాడు, అది తనకి చాలా చాలా ప్రీషియస్, అయితే చేద్దాం సార్, నో ప్రాబ్లం, నేను గేమ్ బాగా ఆడతాను, ముందుకు వెళ్తాను అన్నాడు. అది పిచ్చితనం. అన్ని విధాల ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఓవర్గా కాన్ఫిడెన్స్ పనికి వచ్చి మనకి రావాల్సిన ఇమ్యూనిటీ కూడా పోగొట్టుకున్నాం అనుకో, వేరే వాళ్ళ ద్వారా, వేరే వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేసి, అది ప్రాబ్లం అయిపోద్ది మన ఆటలో. అది కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. సో పవన్ డెసిషన్ కరెక్ట్ కాదు అనిపించింది. అక్కడ తనూజ డెసిషన్ కరెక్టే. మళ్ళీ తనూజని ఇద్దరిని ఉంచోబెట్టినప్పుడు కొద్దిగా ఎక్కడో తనూజ కన్విన్స్ అవుతుందా పవన్ మాటలకు అనిపించింది. మధ్యలో ఓకే సార్ అన్నట్టు అని వద్దు సార్ అంది. అంటే ఓకే సార్ అని పవన్కి ఇటు ఓకే పవన్ అని చెప్పి అటు వద్దని చెప్పడం ఏదో సంథింగ్ అయ్యి, లేదు సార్ వద్దు సార్, ఐఎమ్ వెరీ షూర్ సార్ అంది. సూపరు డెసిషన్, సూపరు. ఎక్కడో కొంచెం కన్విన్స్ అయిపోద్దేమో అని నాకు అనిపించింది, కానీ కన్విన్స్ అవ్వలా. తనూజ అయితే కన్విన్స్ అవ్వలా. 2 వీక్స్ ఇది. పవన్ కూడా నిఖిల్ 2 వీక్స్ నామినేషన్ అయిపోతానంటే తనకు అవసరం లేదని చెప్పేసాడు. చికెన్ మటన్ కోసం 2 వారాలు పక్కన నామినేట్ చేయడం ఏంటి? అక్కడ డ్రాప్ అయిపోద్ది గ్రాఫ్, గ్యారంటీ డ్రాప్ అయిపోద్ది. అది ఎవడైనా సరే టాప్ 1లో ఉన్నాడని సరే నేను ఇదే చెప్తా. మీరు చికెన్ మటన్ తింటే మీరు లగ్జరీ కోసం పక్కన ఉండి మరీ అన్యాయంగా బలిపోసేలా 2 వారాలు నామినేషన్లో పెట్టం కదా. ఇక్కడే మన తెలివితేటలు ఉపయోగపడాలి. మన గేము, మన పర్సనాలిటీ షోస్ అంటారు కదా, అది కనబడుద్ది. సో పవన్ అయితే నాకు బాగా నచ్చాడు, డౌట్ లేదు. త్రో అవుట్ అవే, అసలు నాకు వద్దు, నేను ఆడే చూసుకుంటా, ఏదైనా కూడా ఆడే గెలుచుకుంటాను. నెక్స్ట్ ఇంకా రీతు పవన్ కోసం రీతు తన షర్ట్ అనేది తీసుకుంది. సంజనాని శారీసే కదా పెట్టేయచ్చు, అది పెద్ద ప్రాబ్లమే అనిపించలే నాకు. అంతా డ్రెస్సుల్లో వేసుకోవచ్చు కదా, శారీలు మొత్తం పెట్టేమంటే పెట్టేయచ్చు. అయితే ఇక్కడ ఒక మెలిక ఉంది ఏంటంటే, రీతు ధైర్యంగా చెప్పింది. ఎందుకో తెలుసా? ఆల్రెడీ నేను సంజనాకి జుట్టు ఇచ్చాను కదా, క్రాఫ్ ఇచ్చాను కదా, ఆమె ఏమో అర్థం చేసుకుంటుందిలే అని చాలా క్యాజువల్, నాకు షర్టే కావాలి, నాకు మా డాడీ షర్టే కావాలని. సో అంటే ఇక్కడ క్లారిటీగా ఉంది రీతు, ఎందుకంటే నేను సంజనాని కన్విన్స్ చేసుకోగలను, ఓకే ఇట్స్ ఓకే అని. బట్ పవన్ డీమోన్ పవన్ వచ్చిన తర్వాత వాట్ ఎవర్ ఫోటో కావాలన్నాడు, తను మాట ఇచ్చాడు, అందుకనే వాళ్ళ ఫ్యామిలీ వద్దన్నాడు. రీతు కోసం అది ఇచ్చాడు, అది కూడా ఫైనే. మరీ అంత మనం డీమోన్ పవన్ తప్పుపడాల్సిన పనేం లేదు ఈ విషయంలో. పర్టికులర్గా నాకు వాళ్ళిద్దరు కొంచెం బాగానే అనిపించింది, జెన్యున్గానే అడిగారు, జెన్యున్గానే ఇచ్చారు. ఆ తర్వాత సంజనాకి సారీ చెప్తుంటే అవసరం లేదు, ఎందుకు సారీ చెప్పడం, నేను చూసుకుంటా కదా అంది. నెక్స్ట్ మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం. రాము నేను ఉండలేను బిగ్ బాస్ హౌస్లో అని స్వచ్ఛందంగా బయటకు వచ్చాడు. ఇలా చాలామంది వచ్చారు గతంలో బిగ్ బాస్ హౌస్లో. ఫస్ట్లో సంపూర్ణేష్ బాబు సీజన్ 1 నుంచి చూసుకుంటే ఎప్పుడోకప్పుడు ఎవరో ఒకరు, మొన్న మణికంఠ వరకు కూడా నేను వెళ్ళిపోతాను సార్, నేను ఉండలేను మహాప్రభు, నాకు ఓట్లు వేయిద్దానని అన్నాడు. అలాగే ఇక్కడ ఆడియన్స్కి సారీ చెప్పి నేను ఉండలేకపోతున్నా, ప్లీజ్ అర్థం చేసుకోండి అన్నాడు. అంటే ఇన్ని వారాలు ఆడాను, ఆల్మోస్ట్ 9 వీక్స్ ఆడాను, ఎనఫ్ అనుకున్నాడు. వాట్ ఎవర్ మనీ పరంగా కానీ, గుడ్ విల్ పరంగా కానీ, హోమ్ సిక్నెస్ అనేది వచ్చిన తర్వాత అర్థమైపోయింది. అందుకనే గత వారం కూడా గేమ్లో లేడు, ఈ వారం కూడా గేమ్లో లేడు, అసలు హౌస్లోనే లేడు. అక్కడ కూర్చోవడం, ఇక్కడ కూర్చోవడం మనం చూస్తూనే ఉన్నాం. నేను అనాలిసిస్లో కూడా రీసెంట్గా రాము డేంజర్ జోన్లో ఉన్నాడు, అసలు ఆటలేదు అనే అనాలిసిస్లో కూడా బిగ్ బాస్ టీం పంపించేస్తేనే బెటర్ అని నేను చెప్పా. అంతకు ముందు కూడా మనం ఒక అనాలిసిస్లో రాము గేమ్ అసలు ఏం లేదు, ఆడట్లేదు, హోమ్ సిక్ అయిపోయాడు అని కూడా చెప్పుకున్నాం. సో అన్నట్టుగానే రాము అనేది ఎలిమినేట్ అయిపోయాడు. ఇక
7 అంటే ఒకటి ఏదైతే ఉందో నామినేషన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయిపోయినట్టుగా అయితే సమాచారం. అది నేను కొంచెం అనివార్య కారణాల వల్ల క్విక్ వీడియో చేయలే. సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయిపోయాడు. సో అందరూ కూడా గ్రహించండి. అలాగే బిగ్ బాస్లో ఈ వారం నామినేషన్ ప్రక్రియ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. రేపు రివ్యూలో అయితే ఖచ్చితంగా మాట్లాడుకుందాం. చాలామంది లైవ్ అడుగుతున్నారు. ఈ వారం కాకుండా నెక్స్ట్ వారం నుంచి వరుసగా ఒక 2-3 వారాలు లైవ్ పెట్టుకుందాం. ఓకే, చూద్దాం. ఐ విల్ ట్రై. ఎందుకంటే కొంచెం సాఫ్ట్వేర్ ఇష్యూ ఉంది, అందుకని చేయలేకపోతున్నాం. నెక్స్ట్ అయితే లైవ్ అనేది ట్రై చేస్తా. ఓకే, దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.